రాఘవ్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకున్నామో ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏదైతే సమన్వయం లోపం అయిపోయింది, దీనికి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బడ్జెట్లో కేటాయించడంలో మాత్రం తప్పుల తడకగా ఉన్నది, సరి అయిన పద్ధతిలో బడ్జెట్ కూడా కేటాయించలేదని చెప్పారు. దాని మీద మాట్లాడే ముందు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రైల్వేకు సంబంధించింది రైల్వే శాఖ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో రైల్వే శాఖ మంత్రి విశ్వనాథ్ అశ్విని గారు ఎవరైతే చెప్పారో దానికి సంబంధించి దాదాపుగా 9,417 కోట్ల రూపాయలతో రైల్వే బడ్జెట్ను కేటాయించాం, అందులో ఆంధ్రకు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రలో 84,550 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నడుపుతున్నారు అని చెప్తున్నారు. అలాగే 73 రైల్వే స్టేషన్లు మాడిఫికేట్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కు తీవ్రంగా అన్యాయం జరిగిందని మనం ప్రజలు అనుకుంటున్నారు, విపక్షాలు అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం అయినట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానివ్వండి, పవన్ కళ్యాణ్ సైతం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ మీ దగ్గర ఏముంది చెప్పండి రాఘవ. థ్యాంక్ యూ సార్. అయితే నిన్న బడ్జెట్ లో ఏపీ రైల్వేకి 9,417 కోట్లు నిర్ణయించడం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి వెల్లడించారు. అయితే ఇది అనుకూలంగానే చెప్పుకోవచ్చు. కూటమి అంటే రైల్వే ప్రాజెక్టులు అన్ని చోట్ల కూడా అభివృద్ధి, స్టేషన్లు అభివృద్ధి చేయటం కానీ, లేకపోతే రైల్వే ప్రాజెక్టులు నిన్న అమరావతికి కూడా ఈ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా ఎంతైతే అంత ఖర్చు కూడా భరిస్తామని చెప్పనొచ్చి నిన్న ముఖ్యమంత్రి స్వయంగా కూడా అన్ని కేంద్ర మంత్రులతో కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటుగా ఉంది, మీరు సహాయం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిన్న వినియోగించుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ విలీనం కూడా కలిసి పనిచేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా కూడా బడ్జెట్ కూడా నిర్ణయించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టెప్ బై కొన్ని నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పాడు. గతంలో కూడా అమరావతి ప్రాజెక్టుకి 1,500 కోట్లు కూడా రిలీజ్ చేసినట్టుంది. ప్లస్ దానికి కూడా పోలవరానికి కూడా కొన్ని నిధులు కూడా ఇచ్చినట్టుంది. అయితే తెలంగాణ కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధులు కూడా కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు కూడా తెలుస్తుంది సార్. అయితే ఈ రైల్వే ప్రాజెక్టు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశానికి కూడా 9,417 కోట్లు కూడా నిర్ణయిస్తే కూటమి ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా ఉంది. హర్షధ్వానాలు కూడా వ్యక్తం చేసింది. ఎందువల్ల అనకంటే ఈ ఇటీవల ప్రభుత్వంలో గత వైకాపా ప్రభుత్వంలో కూడా 5 ఏళ్ళు కూడా ఏ ప్రాజెక్టు కూడా ఒక నిర్ణయం అసలు చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అసలు అర్ధవర్తంగా కూడా నిలిచేసింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి కూడా సానుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకుంటే రైల్వే ప్రాజెక్టే కాకుండా అమరావతికి కానీ పోలవరం కానీ కొన్ని నిధులు కూడా కేటాయించింది. ఇన్ని నిధులు కేటాయిస్తుంటే కూటమి ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా కూడా స్పందన కూడా వచ్చింది. అయితే ప్రజల్లో కూడా కొద్దిగా ఇంకా వెల్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో కూడా కొన్ని నిధులు ఇస్తే ఇంకా డెవలప్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయింది. అయితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశానికి కూడా సానుకూలంగా కూడా నెక్స్ట్ బడ్జెట్ లో కూడా విడుదల చేయొచ్చు. తెలంగాణ కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నిధులు కూడా ఇవ్వచ్చని అన్నారు. అదిగాక నిన్న కేంద్ర మంత్రి స్వయంగా చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ వెల్లడించాడు. మనకు అనుకూలంగానే ఉంది, బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఆదుకుంటుందని కూడా నిన్న అన్ని కేంద్ర మంత్రులతో కూడా ఒక సమావేశం కూడా నిర్ణయించాడు. కొన్ని ఆర్థిక లోటు ఉంది, ఆ లోటును కూడా పూర్తి చేయాలని కూడా చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర మంత్రులు కూడా విన్నవించుకుందని చెప్పుకోవచ్చు. రాఘవ, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 73 రైల్వే స్టేషన్లకు ఆధునీకరణ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బడ్జెట్ కేటాయించారో కేవలం 9,417 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించారో ఇది సరిపోద్దని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం విశాఖకు సంబంధించింది ఆధునీకరణ చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి కొత్త లైన్లను అంటే టోటల్గా ఎలక్ట్రిఫైడ్ చేస్తామని చెప్పారు. అక్కడ కూడా మనం ఇక్కడ సఫలీకృతం కాలేదు. గత ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వేర్పడిన తర్వాత ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన బడ్జెట్లలో ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ విషయంలో పూర్తిగా వైఫల్యమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రైల్వేకు సంబంధించింది ఈ ఏదైతే 73 స్టేషన్లను ఆధునీకరణ చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు ఇది మనము ప్రజలు ఎంతవరకు నమ్మొచ్చు? ఇది సాధ్యమయ్యే పనేనా?
ఎస్ సార్, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇన్ని కోట్లు కదా ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని స్టేషన్లు కూడా అభివృద్ధి నడుస్తున్నాయి కదా, నిర్మాణాలు కూడా చేపడుతున్నాయి రాష్ట్రంలో కూడా. కంపల్సరీగా అభివృద్ధి కూడా ముందడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అదే పట్టుగా కూడా ప్రత్యేకంగా కూడా రైల్వే ప్రాజెక్టులు కూడా తీసుకురావడానికి కూడా ప్రత్యేకంగా ఉండే. మీరు చెప్పినట్టుగానే కూడా 84,590 కోట్లు వెచ్చించి 73 రైల్వే స్టేషన్లు పూర్తి స్థాయిలో నవీకరించడానికి ఇప్పటికే 2,051 కోట్లు కూడా ఖర్చు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కూడా ఖర్చు చేయడం కూడా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే కొన్ని రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు కూడా నిర్మాణ దశలో కూడా ఉన్నాయి. అంటే మొదలు పెట్టిన దశలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే పల్నాడు బెల్ట్ తీసుకుంటే నడికుడి రైల్వే స్టేషన్, పిడిగల రైల్వే స్టేషన్, ప్లస్ నర్సాపేట రైల్వే స్టేషన్, కొన్ని రైల్వే స్టేషన్లు కూడా విశాఖ జిల్లాలో కూడా కొన్ని రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందంజలో కూడా పెట్టుబడితో కూడా ముందు కూడా ఈ కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా సరే మేము చేస్తామని ముందుకు వచ్చినట్టు కూడా చెబుతుంది. అందుకనే కూటమి ప్రభుత్వంలో కూడా ఈ ముందంజలో జరుగుతాయని కూడా కంపల్సరీ చెప్పుకోవచ్చు సార్. అంటే అసలు ఈ మొన్నటి దాకా కూడా వెనకబడింది అన్ని కూడా. అసలు గత ప్రభుత్వంలో కూడా ఏమి చేయలేదు ఒక ప్రాజెక్టు కానీ ఒక ఏదైనా సరే. నిన్న కాక మొన్న కూడా కేంద్ర మంత్రి కూడా ఏది ఇలువైన మన స్టీల్ ప్లాంట్ కూడా దానికి కొన్ని కూడా నిధులు వెచ్చించినట్టు కూడా మేము నిధులు ఇస్తాము, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయబోని కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కలిసి ఉంది, చంద్రబాబు నాయుడు తోటి కూడా మనకి కలిసి ఉంటే కానీ ఇప్పుడు నిన్న కూడా ఢిల్లీలో ప్రచారంలో కూడా తీసుకెళ్లాడు కూటమి నాయకులను. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కూడా కూటమి బీజేపీతో సఖ్యత కూడా బాగానే ఉంది. ఈ సఖ్యత వల్లనే ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువ నిధులు కూడా రాబట్టవచ్చు అని కూడా వీళ్ళు అనుకూలంగా కూడా ఉంది, మనకి రాబట్టుకోవచ్చు. నిన్న దిశానిర్దేశం కూడా చేశాడు కేంద్ర మంత్రి ఈ ఎంపీలకు కానీ కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు. ఏదైనా సరే మనం అనుకూలంగా ఉందాము, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చు, రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా కంపల్సరీగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తూ ఉంచవచ్చు కానీ సార్. రైట్ రాఘవ, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమంలో రేపటి నుంచి వెళ్ళి మీరు ఎప్పుడైతే పాల్గొంటారో అందులో ప్రధానంగా మీ వీడియోను ఆన్ చేసి గ్రౌండ్ రిపోర్ట్లు వీడియో ద్వారానే ప్రజలకు అందించేటట్టు ఏర్పాటు చేసుకోండి.